సీఎం చంద్రబాబు వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం కనపడుతుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అమరావతి, విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఎం ఆయనతో చర్చించారు. ఇక పెట్టుబడులకు స్వర్గధామంగా అన్ని సదుపాయాలున్న విశాఖ నగరంలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం టాటా చైర్మన్ కోరారు. శ్రీపత్రి వీరబ్రహ్మయ్య స్వామి సిద్ధాంతి ఆహ్వానం మేరకు కావలి రూరల్ మండలం రాజువారి చింతపాలెంలోని శ్రీ 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 విజయదుర్గ ఆస్థాన పీఠం వారి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి దర్శించుకుని అనంతరం శ్రీ వరలక్ష్మి వ్రతం, లక్ష్మ కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు. కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. వినియోగ అఖండ రాజయోగ ప్రాప్తిరస్తు, అఖండ రాజయోగ ప్రాప్తిరస్తు, అఖండ రాజయోగ ప్రాప్తిరస్తు. 2035 వరకు ఎమ్మెల్యేగా, నెక్స్ట్ మంత్రిగా మళ్ళీ ఇక్కడ అడుగుపెట్టాల. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఇంద్రకీలాంధ్రి విజయదుర్గ కనకదుర్గాదేవి సాక్షాత్కారం ఈరోజు అమ్మవారిలో ఉన్నది. ఈరోజు ఇక్కడ అడుగు పెట్టిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా, మినిస్టర్లుగా మంచి మంచి హోదాలు, ఐరారోగ్యాలు అందరూ బాగున్నారు. నేను భక్తిగా అమ్మవారికి చెప్తున్నాను. నాకు ఇక్కడ ప్రతి రాయి సిమెంట్ ఏది జరిగినా మా మా కృష్ణ మా ఎమ్మెల్యేగా నాకు చేసినప్పుడు నేను ఎక్కడున్నా ఆయన రైతు లక్ష్మీగా ఉన్నాను. నేను కాదు, ప్రజలందరూ లక్ష్మీగా ఉన్నాను.